శ్రీమాత్రే నమః. భక్తి తరంగాలు తెలుగు ఛానల్కు స్వాగతం. మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజే తొలి ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ తొలి ఏకాదశి నాడు ఎవరైతే ఈ కథను వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం లభిస్తుంది. బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులలో మరీచి అనబడే ఒక పుత్రునకు కశ్యపుడు అనబడే ఒక కుమారుడు కలుగుతాడు. ఆ కుమారుడు దక్ష ప్రజాపతి యొక్క 60 మంది కుమార్తెలలో అతిథి, తిథి, వనత, కద్రువ మొదలైన 13 మందిని వివాహం చేసుకుంటాడు. అలా దక్ష ప్రజాపతి యొక్క 13 మంది కుమార్తెలను వివాహం చేసుకోవటం వలన అతిథి వలన దేవతలు పుడతారు. అందుకే వాళ్ళని ఆదిత్యులు అని పిలుస్తాము. ఇంకా తిథి వలన కొంతమంది కుమారులు పుడతారు. వారందరినీ మనము దైత్యులని అంటాము. అలాగే సురస అనే ఆవిడ ద్వారా మరికొంతమంది పాములు పుట్టుకొస్తారు. అందుకే వారందరినీ నాగజాతిగా వర్ణిస్తారు. కానీ కద్రువకు వినతకు చాలా కాలం పిల్లలు కలగరు. అప్పుడు కద్రువ వినత చాలా కాలం కశ్యపుడికి సేవలు చేయటం వలన మీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు కశ్యపుడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు 1000 మంది సంతానాన్ని ప్రసాదించమని కోరుతుంది. ఆ తర్వాత వినాత కూడా వీరికంటే అసాధారణమైన బలవంతులు కావాలి, అలాగే గొప్ప సఖ్యతను గడించే 2 కుమారులు కావాలని కోరుతుంది. దానికి కశ్యపుడు సరేనని సంతానం కోసం పుత్రకామిష్టి యాగం చాలా రోజుల పాటు చేస్తాడు. ఆ తర్వాత కద్రువకు ఒక పిండం పుడుతుంది. ఆ పిండాన్ని నేతి కుండలో భద్రపరుస్తుంది. వినాతకి 2 గుడ్లు పుడతాయి. ఇలా 500 సంవత్సరాలు గడిచిన తర్వాత కద్రవకు వాసుకి, ఐరావతుడు, ధనుంజయుడు, మణినాగుడు, అపూర్వుడు ఇలా 1000 మంది సర్పాలు పుడతాయి. అప్పుడు వినాత ఇలా అనుకుంటుంది, ఇదేంటి ఇంకా నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి అని అనుకొని వాటిని చూస్తూ ఎంతో బాధతో కద్రువకు అప్పుడే సంతానం కలిగింది, నాకు మాత్రం ఇంకా కలగలేదు అని దుఃఖిస్తూ ఉంటుంది వినాత. కద్రువ మీద అసూయతో ఉన్న వినాత తనకు పుట్టిన 2 గుడ్లలో ఒక గుడ్డును పగలగొట్టేస్తుంది. అందులో నుండి ఒక తొడలు లేని ఒక బిడ్డ బయటకు వస్తుంది. ఉరువులు లేకుండా పుట్టాడు కనుక అతనిని అనురుడు అని నామధేయం ఏర్పడింది. ఈ అనురుడు సూర్యునికి ఉదయం పూట రథసారథిగా ఉంటాడు. అంటే ఉదయాన్నే ఉదయించే నారింజ పండు రంగు సూర్యుని యొక్క రథంగా అంటే అనురుడి రూపంగా భావిస్తారు. ముందుగా అనురుడి దర్శనం ఇచ్చిన తర్వాతనే సూర్యుడి దర్శనం ఇస్తాను అని చెప్పి సూర్యుడు అనురుడికి వరం ఇస్తాడు. అలా తొడలు లేని తన బిడ్డను చూసి వినత ఎంతగానో దుఃఖిస్తుంది. అప్పుడు ఆ బిడ్డడు ఇలా అంటాడు, అమ్మ ఇంకొక 500 సంవత్సరాలు అలాగే ఉంచితే నేను పూర్తి రూపంతో వచ్చేవాడిని కదమ్మా. నీ సవతి మీద ఉన్న అసూయతో ఇలా చేశావు కనుక నీవు ఆ సవతికి దాసివైపో అని ఆవేశంలో ఉండి శపిస్తాడు అనురుడు. దానికి ఆ తల్లి అయిన వినాత బాధపడి ఇలా అంటుంది, నాయనా తల్లి ఎంత మంచిది కాకపోయినా సరే బిడ్డలు ఇలా శాపం ఇవ్వచ్చా అని కన్నీరు పెట్టుకోగా అప్పుడు అనురుడు ఇలా చెప్తాడు, అమ్మ నీవు ఇంకొక 5 సంవత్సరాల పాటు ఆ గుడ్డిని మాత్రం కదపకు. అందులో నుండి ఓ మహా అద్భుతమైన శక్తి, అతి బలవంతుడైన వాడు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తి కలిగిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒకరోజు కద్రువ, వినతి కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్తారు. అక్కడ శ్వేతవర్ణం కలిగిన గుర్రం అదే ప్రదేశంలో తిరగటం చూసి ఇద్దరూ కూడా ఆహా ఎంత అందంగా ఉందో చూడు అని మురిసిపోతూ ఉంటారు. అప్పుడు కద్రువ ఇలా అంటుంది, అక్క గుర్రం అంతా కూడా తెల్లగానే ఉంది, కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అని అంటుంది. అప్పుడు వినతి మళ్ళీ ఒకసారి పరిశీలించి, లేదు చెల్లి అంతా తెల్లగానే
బాగానే ఉంది చూడు అంది. అప్పుడు కద్రువ ఇలా అంటుంది, కాదక్క, తోకలోని కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, కావాలంటే చిన్న పందెం వేద్దామా అని అంటుంది. తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసీగా చేయాలి, లేదంటే నేను నీ దగ్గర దాసీగా చేస్తాను అంటుంది కద్రువ. అప్పుడు వినతి దానికి సరేనని చెప్పి ఆ గుర్రం దగ్గరికి ఇద్దరూ కలిసి వెళ్తారు. అక్కడికి చేరుకునేసరికి చీకటి పడుతుంది. అందువలన కుద్రువ ఇలా అంటుంది, అక్క, ఇప్పుడు చీకటి పడింది కదా, మనం ఇంట్లోకి వెళ్ళి రేపు వచ్చి పరిశీలిద్దాంలే అని చెబుతుంది. దానికి వినత సరేనని చెబుతుంది. అలా అని చెప్పి వారిద్దరూ కలిసి తమ ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు కద్రువ తన పిల్లలైన పాములందరినీ పిలిచి ఇలా చెబుతుంది, నాయన్లారా, నేను మీ పన్నితో పందెం వేశాను. మీలో కొంతమంది నల్ల పాములు ఉన్నాయి కదా, వాళ్ళందరూ వెళ్ళి ఆ గుర్రం యొక్క తోకతో మీ మహిమలను ఉపయోగించి గుర్రం యొక్క తోకపై ఉండే వెంట్రుకలను కొన్నింటిని కరిచి పట్టుకొని వెంట్రుకల వలె మారిపోండి అని చెబుతుంది. అలా చేయటం వలన నేను మీ పెద్దమ్మ పైన విజయాన్ని సాధిస్తాను, తద్వారా ఆమె జీవితాంతము మనకు దాసీగా ఉంటుంది అని చెబుతుంది. అప్పుడు తన పిల్లల్లోని కొన్ని పాములు, అమ్మ, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు, అలా అమాయకుల్ని దోషంగా చేసి చూపిస్తే ఆ పాపం ఊరికే పోదు, ఏదో ఒక రోజు మనకి శాపంగా తగులుతుంది అని చెబుతారు. చీపో, మేము ఆ పని చేయము అని అంటారు. అలా అప్పుడు కదువ తన మాటను విననందుకు కోపించి తన మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి బూడిదైపోతారని శపిస్తుంది. దానితో అక్కడ ఉన్న పిల్లపాములన్నీ భయపడిపోతాయి. వారిలో కఠోత్కచుడు అనే సర్పం సరేనని చెప్పి వెళ్ళి గుర్రం యొక్క తోకని పట్టుకొని తన మహిమలతో నల్లని వెంట్రుకల రూపంలోకి మారిపోతుంది. అలా గుర్రం యొక్క తోకను కరిచి పట్టుకొని ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించటానికని వచ్చిన వినత, కద్రువులకు తోకలోని నల్లని వెంట్రుకలు కనిపిస్తాయి. అలా నల్లని వెంట్రుకలు కనిపించటం వలన కద్రువ విజయం సాధిస్తుంది. అందువలన ఆనాటి నుండి కద్రువ దగ్గర వినత దాసీగానే ఉండిపోతుంది. చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టిందే తింటూ ఎలాగోలా ఒక 500 సంవత్సరాలు వినత గడిపేసింది. వినత యొక్క పెద్ద కుమారుడు అయిన అనురుడు చెప్పినట్లుగా 500 సంవత్సరముల తర్వాత ఆ గుడ్డు పగిలి అందులో నుంచి దివ్యమైన కాంతులతో, బంగారు వర్ణముతో దగదగలాడిపోతూ, విశాలమైన రెక్కలతో ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుడడు. ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకు ఎగిరింది. అది చూసిన ప్రజలందరూ ఆకాశం నుండి గంగ ఏదో పొంగినట్టుగా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అదేవిధంగా గాలిలోకి పెద్ద పెద్ద చెట్లు కూలి పడిపోయాయి. పర్వతాలు కదిలిపోయి పెలపెలమంటూ విరిగి కింద పడిపోయాయి. పూజనీయమాసంగా వెలిగిపోతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడడు. ఆయనే గరుత్మంతుడు. ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి, మీ అమ్మ నాకు దాసి కాబట్టి నువ్వు కూడా దాసివే, కావున నేను చెప్పిన పని నీవు చేయాలి అని చెప్పి తన పిల్లల్ని ఊరంతా తిప్పుకు రమ్మని ఎక్కించుకొని వెళ్ళమంటుంది. అప్పుడు గరుత్మంతుడు ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకొని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పైకి పైకి ఎగురు ఎగురు ఇంకా ఎగురు అంటూ ఇంకా పైకి ఎగరమన్నారు. పైకి వెళ్ళిన కొద్దీ సూర్యుడి వేడి వల్ల తాపం పెరిగి పాములన్నీ సొమ్మగిల్లిపోయాయి. వారందరూ కిందకి రాగానే కదువ తన పిల్లలను చూసి, మీ అమ్మకు నీకు నేనంటే అసూయ, నేనన్నా నా పిల్లలన్నా మీకు గిట్టదు అంటూ నానా రకాలుగా మాట్లాడుతుంది. అలాగా మరో 500 ఏళ్ళు గడిచిపోతాయి. ఇంకా గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, పెద్దమ్మ ఎప్పుడు కూడా చీటికి మాటికి దూషిస్తుంది. అప్పుడు వినత ఇలా అంటుంది, నిస్సహాయ స్థితిలో ఉన్నాను కదా నాన్న, నేను ఏం చేయగలను? మీ అన్నైన అనురుడు ఇచ్చిన శాపం కారణంగా దాసీగా ఉండటవలసి వచ్చింది అని జరిగిందంతా చెబుతుంది. అప్పుడు అది విన్న గరుత్మంతుడు
కద్రువ దగ్గరికి వెళ్ళి, పిన్ని, ఏం చెప్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు అని అనగానే అప్పుడు కద్రువ ఇలా చెప్తుంది, నేను నా పిల్లలకు క్రోధావేశంలో జనమేజయుడు యజ్ఞానికి ఆహుతి అవుతారని శపించాను. కాబట్టి ఆ శాపం నుండి విముక్తి పొందాలంటే అమృతం సేవించాలి వాళ్ళు అని చెబుతుంది. నా బిడ్డలు అమృతాన్ని సేవించినట్లయితే వాళ్ళు ఒకవేళ సర్పయాగంలో పడినా వాళ్ళకి ఏమీ కాదు కదా అని చెప్పి ఆమె ఎంతగానో ప్రేమ ఉన్నట్లుగా, నాయనా, నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు అని పలుకుతుంది. దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది, అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్య విముక్తి కలిగిస్తాను అని చెబుతుంది. అప్పుడు గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా, దేవలోకం ఎక్కడుందో ఎలా వెళ్ళాలో అని కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో సరేనని చెప్పి తండ్రి యొక్క దగ్గరికి వెళ్ళి కశ్యపుడిని ఇలా అడుగుతాడు, తండ్రి, మాకు దాస్య విముక్తి కావాలంటే పిన్ని అమృతం తీసుకురమ్మని చెప్పింది. మరి నేను స్వర్గలోకానికి వెళ్ళాలంటే నాకున్న శక్తి సరిపోదు. సరైన తిండి లేక నీరసించిపోయాను. అంత దూరం ఎగరలేను. మంచి ఆహారం కావాలి. దాంతోపాటు స్వర్గలోకానికి వెళ్ళే మార్గం చెప్పండి అని అనగా అప్పుడు తన తండ్రి ఇలా అంటారు, గరుడ, ఇక్కడ దగ్గరలోనే మెచ్చర్ల గ్రామం ఒకటి ఉంది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగిస్తారు. వారు ఏ జీవిని వదలరు. వాళ్ళు 10,000 మంది ఉంటారు. కాబట్టి నీవు వారిని ఆరగించు. దానివల్ల నీకు ఎటువంటి దోషము రాదు. ఎందుకంటే వాళ్ళు జనాలను పీడిస్తూ ఉంటారు కాబట్టి. పైగా నీవు జనాలకు మేలు చేసిన వాడివి కూడా అవుతావు అని చెబుతాడు కశ్యపుడు. అలాగే కశ్యపుడు మరో విషయాన్ని కూడా చెబుతాడు. నాయన, మరో మొక్క మాట. అక్కడికి ఈ మధ్య ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమీ చేయకు అన్నాడు. అప్పుడు గరుడడు ఇలా అంటారు, తండ్రి, అంతమందిలో నేను ఆయన్ని ఎలా గుర్తుపట్టగలను అనగానే, నీ గొంతెక్కి ఎవరు అడ్డుపడి వేధిస్తాడో వాడే బ్రాహ్మణుడు. అతడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయకు అని చెబుతాడు. గరుత్మంతుడు సరేనని చెప్పి మేచర్ల గ్రామం వెళ్ళి ఒక్కసారిగా 10,000 మంది ఉన్నా ఒకేసారిగా గటుక్కుమని మింగేస్తాడు వారందరినీ. అంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం మొదలవుతుంది. అది గమనించిన గరుడడు, ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్లున్నాడు, బయటికి రావచ్చు అంటాడు. అప్పుడు లోపల ఉన్న ఆయన ఇలా అంటాడు, ఈ మధ్యన ఒక బోయి స్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను. ఆవిడ లేకుండా నేను బయటికి రాలేను అని చెబుతాడు. ఆయన అలా అనగా అప్పుడు గరుడడు, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు వివాహం చేసుకున్న తరువాత ఆమె కూడా ఉత్తమరాలే. కాబట్టి ఆమెను కూడా తీసుకొని బయటికి రా అనగా సరేనని ఇద్దరూ కలిసి బయటికి వచ్చేస్తారు. అప్పుడు గరుత్మంతుడు ఈ 10,000 మందిని ఆహారంగా తీసుకున్నప్పటికీ తనకి ఆహారం సరిపోలేదని తన తండ్రి వద్దకు వెళ్ళి చెబుతాడు. అప్పుడు బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా అప్పుడు కశ్యపుడు ఒక్క క్షణం ఆలోచిస్తాడు. నాయనా గరుడ, పూర్వం 2 అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ అనుకోని కలహం వచ్చింది. ఒకడు గజం అయిపోమని అంటే ఇంకోడు కచ్చవం అయిపో అని శపించుకున్నారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక సరస్సులో కచ్చవం ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చిన గజాన్ని పట్టుకుంటుంది. ఇలా ప్రతినిత్యము వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. వీటిని తిను. కశ్యపుడు ఈ విషయాన్ని గరుడుడితో చెప్పగా మళ్ళీ ఇలా అంటాడు, మరో విషయం నాయనా, ఒక్కొక్కటి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళితే దేవతలైనా సరే చనిపోతారు. కాబట్టి 2 ఉన్నప్పుడు ఒకేసారి పట్టుకొని తిను అని చెబుతాడు కశ్యపుడు. వారిని చంపటం వలన వారికి శాప విమోచనం అవుతుంది. నీకు ఆకలి తీరుతుంది అనగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి వెళ్ళి ఆ సరస్సుకు దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద నిలబడి ఎప్పుడు వీళ్ళిద్దరు కలుస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో గజం నీరు తాగడానికి వచ్చింది. ఆ సరస్సులోకి దిగగానే కచ్చవం గజాన్ని గట్టిగా పట్టుకుంది. 2 నువ్వా నేనా అంటూ కొట్టుకుంటూ ఉన్నాయి. ఇలా ఉండగా
ఒకటి మునుగుతుంది, ఒకటి తేలడం జరుగుతుంది. కాసేపటి వరకు అలా కొట్టుకోగా రెండూ ఒకేసారి పైకి వచ్చేసరికి పైనుండి ఇదంతా చూస్తూ గమనిస్తున్న గరుత్మంతుడు గజపక్షాలను రెండింటిని తన రెండు కాళ్ళతో కరిచి పట్టుకొని రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోతాడు. వీటిని ఎక్కడ పెట్టుకొని తినాలో అని వెతుకుతూ ఉండగా 80 మైళ్ళ విస్తీర్ణంతో విస్తృతంగా ఓడలు ఊపుతున్న ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనబడుతుంది. ఆ చెట్టు గరుడుని చూసి, నా కొమ్మలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి నువ్వు సందేహించకుండా వీటిని నా కొమ్మలపై ఉంచి నీవు తినవచ్చు అని చెప్పగా, గరుడడు వెంటనే ఆ చెట్టుపైకి ఎగిరి పెద్ద కొమ్మ మీద కూర్చున్నాడు. కానీ గరుడు యొక్క బలానికి ఆ చెట్టు కొమ్మ పెలపెల ధ్వనులు చేస్తూ కొమ్మ విరిగిపోతుంది. అప్పటికే ఆ కొమ్మను పట్టుకొని చాలామంది ఋషులు తలకిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. అది గమనించిన గరుడడు ఆ కొమ్మ కింద పడితే వాళ్ళు చనిపోతారేమోనని 2 కాళ్ళల్లో గజపక్షాలను నోటితో పట్టుకొని ఆ చెట్టు కొమ్మని పట్టుకొని తన తండ్రి వద్దకు వెళ్తాడు. గరుడ పరిస్థితిని చూసిన కశ్యపుడు ఆ వాక్యాలకులతో నమస్కరించి, ఈ గరుత్మంతుడు నా కుమారుడు, కారణజన్ముడు, వీడిని మన్నించి కిందకు దిగండి అనగా, ఆ దృశ్యం గమనించిన ఆ మునివర్యుడు గరుత్మంతుణ్ణి ఆశీర్వదించి కిందకు వస్తారు. అప్పుడు కశ్యపుడు గరుడుతో, ఈ కొమ్మని నీవు ఇంతకు ముందు తిన్న మేచల్య గ్రామం ఖాళీగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకెక్కడ పడేసినా ప్రజలు చనిపోతారని చెప్పి ఆశీర్వదించి గరుడను పంపిస్తారు. అప్పుడు గరుడరు ఆ కొమ్మను మేచర్ల గ్రామంలో పడేసి సముద్రం దగ్గర ఉన్న ఒక పెద్ద బండ మీద కూర్చొని ఈ గజపక్షాలను పెట్టుకొని తింటున్నాడు. దాంతో వాళ్ళకి పాప విమోచనం జరిగి గరుడుని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోతారు. గరుత్మంతుడు కూడా ఆకలి తీరిందని తండ్రి దగ్గరికి వెళ్ళి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలో చెప్పమని అడుగుతాడు. అప్పుడు కశ్యపుడు ఇలా చెబుతాడు, నాయనా, ఇంద్రుడు స్వర్గంలోన నందనావనంలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో అమృత భాండం ఉంటుంది. దానికి 2 పక్కల 2 భయంకరమైన సర్పాలు కాపలాగా ఉంటాయి. కాబట్టి నీవు అక్కడికి వెళితే అగ్నిహోత్రుడివి అయిపోతావు. కాబట్టి నీవు నెయ్యిని తీసుకుని వెళ్ళి అందులో వెయ్యి. అలా వేయటం వల్ల అగ్ని శాంతిస్తాడు. అప్పుడు సులభంగా అమృత భాండాన్ని తీసుకోవచ్చని చెప్పగా, సరేనని చెప్పి తండ్రికి నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్ళి అదంతా పరిశీలించిన తర్వాత కామధేనువు దగ్గరికి వెళ్ళి వెన్నను యాచించి తీసుకుని వచ్చి అగ్నిగుండంలో వేస్తాడు. అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్ బుస్మని మీదకు వచ్చాయి. గరుడడు తన 2 రెక్కలతో ఆ పాములను డెప్పల మీద కొట్టగానే తలలు పగిలి కింద పడిపోయాయి. అనంతరం గరుడడు అమృత భాండాగారం తీసుకొని అక్కడి నుండి ఎగిరిపోయాడు. గరుత్మంతుడు వెళ్తూ ఉంటే అక్కడున్న భటులు గరుడుని చూసి ఇంద్రుడితో, గరుత్మంతుడు అమృతాన్ని దొంగలించి తీసుకువెళ్ళిపోతున్నాడు అని చెబుతారు. వెంటనే ఇంద్రుడు ఐరావతంపై ఎక్కి వజ్రాయుధంతో గరుడుని వెంబడించి, ఆగు గరుడా అని గట్టిగా అరిచాడు. అయినా గరుడడు వినపడకుండా వెళ్ళిపోతూ ఉంటే గరుత్మంతుడి మీదకి వజ్రాయుధం ప్రయోగించాడు ఇంద్రుడు. అప్పుడు నిప్పులు కక్కుకుంటూ వచ్చిన వజ్రాయుధం గరుత్మంతుడి వద్దకు వెళ్తూ ఉండగా గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు దదీచి మహర్షి వెన్నుపోసవు, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, కానీ మహర్షి వెన్నుముకవి కనుక నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు కాబట్టి ఇదిగో ఈ ఈక తీసుకొని వెళ్ళు అని వజ్ర ఆయుధానికి ఒక ఈక పీకి ఇచ్చాడు గరుత్మంతుడు. ఆ వజ్రాయుధం ఆ ఈకను తీసుకొని ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి, ఈ ఈక తప్ప ఏమీ చేయలేకపోయానని అది కూడా ఆయనిచ్చిందే అని చెబుతుంది. అప్పుడు ఆ ఇంద్రుడికి గరుత్మంతుడి బలం అర్థమవుతుంది.
ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు అయితే మంచిదని. మిత్రమా, ఓ గరుడ, ఈ రోజు నుండి నేను నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, నువ్వు ఈ అమృతం తీసుకువెళ్ళి పాములకి పోసావనుకో, వాటికి చావు ఉండదు, విషం పెరిగిపోతుంది. వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుషుల్ని, ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీ మాతృభక్తికి మెచ్చుకున్నాను, నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, ఈ రోజు నుండి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. సరే తదాస్తు అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఇంకేదైనా వరం కోరుకోమన్నాడు విష్ణువు. నీకు వాహనమయ్యే వరం ప్రసాదించు అన్నాడు గరుత్మంతుడు. సరే, నీవు మీ తల్లిని బంధు విముక్తురాల్ని చేసి నా దగ్గరకు వచ్చేయి. నేను గరుడ వాహనై లోకాలన్నీ సంచరిస్తూ ప్రజారక్షణ చేస్తాను అని శ్రీ మహావిష్ణువు వరాన్ని ప్రసాదిస్తారు గరుడకు. గరుత్మంతుడు విష్ణువుకు నమస్కరించి వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మ క్రదువ, ఇదిగో అమృతం. ఇక నాకు నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా నాకు నా తల్లికి బంధ విముక్తిని కలిగిస్తున్నానని ప్రమాణం చేయిస్తాడు గరుత్మంతుడు. తన తల్లిని తనతో తీసుకువెళ్ళిపోతూ ఇలా చెబుతాడు గరుత్మంతుడు, ఈ అమృతాన్ని దర్భలపైన పెట్టాలి. ఈ అమృతాన్ని అశుచిగా తాగరాదు, అంటరాదు. కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అని అంటాడు. అప్పుడు క్రదువ గరుత్మంతుడిని మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళుతుంది. అప్పటికే అక్కడే ఉన్న ఇంద్రుడు క్రదువ వెళ్ళగానే అమృత కలశం దగ్గరకు వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోతాడు. తిరిగి వచ్చిన క్రదువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోట దర్భలు తప్ప ఏమీ కనపడలేదు. ఇల్లంతా కలయి చూసినా కనపడకపోయేసరికి అందరూ కూడా గొల్లున ఏడ్చారు. అయ్యో, దాసీగా ఉన్న బినత బలవంతుడైన గరుడడు బంధ విముక్తి పొంది వెళ్ళిపోయారు, అమృత కలశం పోయింది అని బోరున ఏడ్చుతున్నారు. ఇంతలో పాముల్లో కొందరు అమృతం ఉన్న కలశం ఈ దర్భల మీద పెట్టారు కాబట్టి ఈ కలశం నుండి ఏమైనా చుక్క దర్భల మీద పడి ఉండవచ్చు అనుకొని దర్భలను నాకారు. నాకడంతో అప్పటి వరకు ఉన్న ఒక నాలుక పాములకు 2 నాలుకగా మారిపోయింది. ఆనాటి నుండి వాటికి మాట కూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు రథసారథి అయ్యే వరాన్ని పొందాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.